ముందుగా చేరువచ్చిన పరిశుద్ధులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆరాధనలో ఈ సమయం ముందు మనం వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. మంచి పదార్థము అంటే ఏంటి? పరిశుద్ధాత్మ వలన ఎలా కాపాడుకోవాలి అన్నది తిమోతికి తెలుసా తెలీదా? తెలుసు. పౌలు గుర్తు చేస్తున్నాడు. క్రీస్తుని అంగీకరించిన వారు అలాగే ఎదిరించేవారు సువార్థికులకి ఎదురు పడతారు. అయినను వారితో వ్యర్థమైనటువంటి అనవసరమైనటువంటి వాదనలు పెట్టుకోవద్దని చెప్తున్నాడు పౌలు. ఆ చెప్పే సందర్భంలో దేని కాపాడమంటున్నాడు? సత్యమును. మంచి పదార్థం అంటే ఇక్కడేంటి? సత్యమును, సువార్త అనేటువంటి సత్యమును తిమోతి నువ్వు కాపాడు. సువార్థికులకు ఉండవలసినటువంటి లక్షణం, దేవుని రాజ్యాన్ని బోధించే వారికి ఉండవలసినటువంటి లక్షణం, అనవసరమైన వాదములు పెట్టుకోకూడదు. మూర్ఖులు వాదిస్తారు అనవసరంగా, వ్యర్థంగా నేను గెలవాలి అని. కానీ జ్ఞానవంతులు ఏం చేస్తారు? ఆపేస్తారు. అనవసరం ఇదంతా, దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదని వ్యర్థమైన అనవసరమైనటువంటి వాదనలు పెట్టుకోరు. బుద్ధిమంతుడు ఎక్కువగా మాట్లాడతాడా? బుద్ధిహీనుడు ఎక్కువగా మాట్లాడతాడా? బుద్ధిహీనులు విస్తారమైన మాటలు మాట్లాడతారు. బుద్ధిమంతులు అనవసరంగా మాట్లాడరు. అనవసరంగా వ్యర్థమైన మాటలు, వాదనలు అనేవి పెట్టుకోరు. తిమోతికి పౌలు చెప్తున్నాడు, సత్యం విషయంలో పరిశుద్ధాత్ముని ద్వారా, నీలో నివసించు పరిశుద్ధాత్ముని ద్వారా సత్యమును కాపాడు. వ్యర్థమైనటువంటి అనవసరమైనటువంటి వాదనలు ఎవరితో పెట్టుకోవద్దు. సత్యము పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు, చాలు కదా. ఇంకెవరితో అన్న వాదించాల్సిన అవసరం ఉందా? లేదు. వ్రాయబడిన లేఖనాలను మనం పరిశీలించాల్సిందే తప్ప మనుషులు నేర్పరి అయినటువంటి మాటలు మనపై ప్రభావం చూపించకూడదు. అందుకే ఏం చేయాలి? మనం ప్రతిసారి వాక్యాన్ని పరిశీలించాలి, క్లాసెస్ బాగా వినాలి, దేవుని వాక్యాన్ని వినటానికి ఇష్టపడాలి. వినటం వలన విశ్వాసం పెరుగుతుంది, కలుగుతుంది. కాబట్టి ఈరోజు మనం ఈ వచనంలో దేని ద్వారా సత్యమును కాపాడుకోమంటున్నాడు? పరిశుద్ధాత్ముని వలన సత్యమును కాపాడుకోవాలి. దేవుడు మనకి అర్థమయ్యేటువంటి పద్ధతిలోనే సత్యముడు బయలుపరిచాడు. కాబట్టి ఇందులో ఇంకెటువంటి సందేహాలు అనేవి ఉండకూడదు. మనుషుల యొక్క తెలివితేటలు ఉపయోగించి, నేర్పరితనం ఉపయోగించి సత్యమును చెరిపే వాళ్ళు ఉంటారు, కలిపి చెరిపే వాళ్ళు ఉంటారు. వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నీలో నివసించు పరిశుద్ధాత్ముని వలన తిమోతి ఏం చేయాలి? సత్యమును కాపాడుము అన్నాడు. చూడండి, దానినే మంచి పదార్థం అన్నాడు. చూడండి, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలని కాపాడుము. పరిశుద్ధాత్మ వలన కాపాడుము అంటే ఎటువంటి బాధ్యత ఉంది? సత్యమును కాపాడాల్సిన బాధ్యత ఉంది. సత్యములకు విరోధంగా ఎవరైనా ప్రవర్తిస్తుంటే పరిశుద్ధాత్ముడు ఏం బయలుపరిచాడో వాటి ద్వారా మనం పోల్చి చెప్పాలి. సొంత అభిప్రాయాలు ఎవరి మీద కూడా మనం రుద్దకూడదు.
మనకు ధర్మశాస్త్రం ఉంది, క్రీస్తు ధర్మశాస్త్రం ఉంది మనకి. కాబట్టి బాగా వాక్యం నేర్చుకోవాలి. వ్యర్థమైన వాదనలు పెట్టుకునే వారికి సత్యం చెప్పి వినకపోతే విడిచిపెట్టాలి తప్ప అనవసరమైనటువంటి కలహాలు, వ్యర్థమైనవి పెట్టుకోకూడదు. వారు మారలేదు కదా, మీరు ఎందుకు ఖండించలేదు, మీరు ఎందుకు చెప్పలేదు అంటారు చాలామంది. చెప్పకుండా ఉంటామా? అసలు చెప్పకుండా ఉంటామా? సత్యం చెప్పేముంటామా? చెబుతాం. వ్యతిరేకించే వారితో వ్యర్థమైన వాదనలు పెట్టుకోకూడదు. చెప్పకుండా ఎవరికైనా ఉంటామా? ఉంటాం. కానీ మనం బలవంతం చేయకూడదు. బలవంతంగా ఒకప్పుడు దేవుని రాజ్యం బలవంతంగా, దేవుని రాజ్యంలోని బలవంతంగా చేర్చబడ్డారు. ఇప్పుడు దేవుడు ఏమిచ్చాడు? సత్యమును బయలుపరిచిన తర్వాత మనకు స్వేచ్ఛనిచ్చి దేవుని రాజ్యం కావాలంటే అంగీకరించటం, లేదంటే లేదు. ఇక వ్యర్థమైనటువంటి వాదనలు పెట్టుకోకూడదు. మరి నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును అన్నాడు. మంచి పదార్థం, మంచి పదార్థమును అక్కడ వరకే చదివితే ఏంటి మంచి పదార్థం అంటే ప్రసంగం అంతా డైవర్ట్ అయిపోయింది. అప్పగింపబడిన మంచి పదార్థమును, అపోస్తులకి యేసుక్రీస్తు వారు ఏం అప్పగించారో తెలిస్తే అక్కడ మంచి పదార్థం అంటే ఏంటో అర్థమైంది. దేవుని జ్ఞానం లేని వ్యక్తులు తన ఇష్టం వచ్చినట్లు బైబిల్ చదువుకొని ఒక పదం తీసుకొని వివరిస్తారు. మంచి పదార్థం అనగానే వారికి తెలిసిన పదార్థాలన్నీ చెబుతారు. మంచి పదార్థం, శరీరానికి ఇది మంచిది, అది మంచిదని. అపోస్తులకు అప్పగించబడిన పదార్థం ఏంటి? శరీరానికి మంచి పదార్థము ఎలా మేలు చేస్తుందో మన ఆత్మలకు మేలు చేసేటువంటి మంచి పదార్థం, మంచి పదార్థంతో పోల్చాడు. దేన్ని? సువార్త సత్యమును. మంచి పదార్థం అంటే సువార్త సత్యం. ఇదేనా అప్పగించింది? యేసుక్రీస్తు వారు అపోస్తులకు అప్పగించిన పదార్థం ఏంటి? భౌతికమైందా? సువార్త సత్యం. సువార్త సత్యాన్ని అప్పగించారు యేసుక్రీస్తు వారు అపోస్తులకి. దాన్ని కాపాడమంటున్నాడు. ఎందుకని? సువార్తను కలిపేవారు ఉంటారు, చెరిపేవారు ఉంటారు. లేనిది ఉన్నట్టు చెప్పేవాళ్ళు ఉంటారు, ఉన్నది తీసేసి మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ మీరేం చేయాలి? పరిశుద్ధాత్ముని వలన బయలుపరచబడిన ఆ సత్యవాక్యమును ఉన్నది ఉన్నట్టు విభజించి చెబుతూ, సరిగ్గా అర్థం చేసుకొని వారికి వివరించి, తప్పుడు బోధ చేసేవారిని ఖండించి, వినకపోతే ఇక వారితో వాదించొద్దు. సత్యానికి విరోధంగా మాట్లాడే వారికి మనం ఏం చేయాలి? వీలైతే వివరించటం, అప్పటికి ఒప్పుకోకపోతే ఏం చేయాలి? వాదనలు అనేది పెట్టుకోకూడదు, విడిచిపెట్టేయటమే. దేవుని చిత్తంలో వారు లేరేమో, దేవుని రాజ్యానికి వారసులు యొక్క లిస్టులో వీరు లేరేమో, అంతే తప్ప వారిని ఖండించే క్రమంలో మనం కూడా శోధనలోని ప్రవేశించే అవకాశం ఉంది. ఎలా చెప్పండి? వారు మాట్లాడినట్లు మనం కూడా అదే భాష మాట్లాడే అవకాశం ఉంది. వారు చూపించే ఆవేశంలో మనం కూడా అదే ఆవేశం చూపించి కోపంలో సాతానుడికి అవకాశం ఇచ్చే అవకాశం ఉందా? లేదా? ఉంది. వాదనలు పెట్టుకోకూడదు, కానీ ఆ సత్యాన్ని కాపాడాలి, ఉన్నది ఉన్నట్టు బోధించాలి. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి అపోస్తులు ఏం పలికారో అవి వ్రాయబడ్డాయి, అవి మాత్రమే చెప్పాలి. కాపాడటం అంటే ఏంటి? పరిశుద్ధాత్ముడు బయలుపరిచినవి మాత్రమే చెప్పాలి, సొంతగా ఏమీ చెప్పకూడదు. అప్పుడే అది మంచి పదార్థం. సొంతంగా చెప్పారంటే మంచి పదార్థం అయిద్దా? కాదు. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. క్రీస్తు మరణం, ఎందుకు మరణించాడు? ఎందుకు సమాధి చేయబడ్డాడు? ఎందుకు పునరుద్ధానుడు అయ్యాడు? ఇది సువార్త. యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారు? ఎందుకు చనిపోయారు? ఎందుకు సమాధి చేయబడ్డారు?
ఎందుకు పునరుద్ధానుడయ్యాడు. ఇది క్రీస్తుని గురించిన సువార్త. ఇది ఇంక కలిపి చెరపకూడదు. వేరే వేరే అర్థాలు తీసుకొని ఇష్టం వచ్చినట్లు ఎలా అంటే అలాగూ బోధించకూడదు. తిమోతి, నీలో నివసించు పరిశుద్ధాత్మని వలన బయలుపరచబడినటువంటి సువార్తను కాపాడు. ఎందుకంటే పౌలుకి ముందే తెలుసు సువార్తను కలిపి చెప్పేవారు అబద్ధ బోధకులు ఉంటారని. అందుకే మనము మోసపోకుండా ఉండు నిమిత్తము తెలుసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి 4 వచనాలు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. సువార్త అంటే ఏంటో ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. నేను ప్రకటిస్తున్నటువంటి సువార్త ఏంటో తెలుసుకోండి. మీరు దానిని అంగీకరించితిరి, మీరు అంగీకరించారు కూడా, దాని అందే నిలిచి ఉన్నారు, మీరు రూఢీపరుచుకున్నారు, నమ్మి స్థిరంగా ఉన్నారు, నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. విశ్వాసం వ్యర్థమైతేనే మీరు రక్షణలోంచి తొలగిపోతారు. కానీ నేను మీకు బోధించినటువంటి ఆ బోధలో కానీ మీరు నిలిచి ఉంటే మీకేం కలిగిద్ది అంటున్నాడు? రక్షణ కలుగుతుంది. విశ్వాసం వ్యర్థమైతే చేసేది ఏం లేదు. నేను చెప్పే సువార్త కాకుండా భిన్న సువార్తను, విభిన్నమైనటువంటి బోధను మీకు బోధించేవారు ఉంటారు. ఎక్కడింటే ఏమైందిలే వాక్యం, ఎవరు చెప్తే ఏమైందిలే, ఎవరు చెప్పినా మంచి మాటలేగా అనుకుంటారు. సువార్తను మార్చి బోధించేవారు ఉంటారు. కానీ వారికి రక్షణ ఉండదు. వారు చెప్పింది విని అందులో నిలిచి ఉన్న వారికి కూడా రక్షణ అనేది ఉండదు అంటున్నాడు పౌలు. నేను మీకు చెప్పినటువంటి ఆ బోధలోనే మీరు నిలిచి ఉండి మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీకు రక్షణ పొందువారై మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, నాకు ఇయ్యబడిన ఉపదేశము, అలాగే తిమోతికి అప్పగింపబడిన మంచి పదార్థము. అర్థమైందా? ఏంటిది? సువార్త. యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఉపదేశము, యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి బోధ. ఎవరికైతే అప్పగించాడో అప్పగించిన దాన్ని ఏమన్నాడు? మంచి పదార్థము. చూడండి, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇది సువార్త. ఇది చెప్పాలి. యేసుక్రీస్తు వారు ఎవరు, ఎందుకు వచ్చారు, ఎందుకు చనిపోయాడు, లేఖనముల ప్రకారం ఎందుకు సమాధి చేయబడ్డాడు, ఎందుకు పునరుద్ధానుడయ్యాడు అంటే లేపబడ్డాడు. ఇవన్నీ కూడా ఎవరైతే బోధింపబడతారో వారు ఏమిన్నట్టు? సువార్తను విన్నవారు, సువార్తను అంగీకరించిన వారు, అందులోని గట్టిగా పట్టుకొని ఉంటే, స్థిరంగా ఉంటే వారికి మాత్రమే రక్షణ అనేది ఉంటుందంట. రక్షణ ఉంటుంది. దాన్నే మిమ్ములను రక్షింపబడినట్లు మీరు అంగీకరించినటువంటి ఆ మంచి పదార్థాన్ని ఏమంటున్నాడు? సువార్త సత్యము. ఏటా సువార్త సత్యము? మరణం, యేసుక్రీస్తు యొక్క మరణం, సమాధి, పునరుద్ధానం. చూడండి, బాప్తిస్మంలో కూడా మీకు జరిగేదేంటి? పాపపు శరీరము సిలువ వేయబడుతుంది అంటే ఏమయ్యారు? చనిపోయారు.
సమాధి చేయబడ్డారంటే నీళ్ళలో ముంచబడటం సాదృశ్యం. పునరుద్ధానం అంటే మరలా నీళ్ళలో నుంచి లేపబడటం. వీరు రక్షింపబడిన వారు, పాపక్షమాపణ కలిగిన వారు. ఇలా కాకుండా ఎవరిష్టం వచ్చినట్లు వారు బోధించి ఆ బోధన కానీ మీరు అంగీకరించారంటే మీరు అంత ముందున్న విశ్వాసం నుంచి తొలగిపోయినట్లా కదా అంటున్నాడు. తొలగిపోయిన వారికి రక్షణ ఉంటుందా? ఉండదు. సువార్త వినకుండా పెళ్లికి ముందు బాప్తిసం తీసుకుంటారు అంటే రక్షించబడ్డవారా? ఆ ఉద్దేశం వేరు. రక్షించబడే సువార్త వేరు, వేరే ఉద్దేశంతో బాప్తిసం తీసుకుంటాం వేరు. అన్ని బాప్తిసాలు ఒక మనిషిని రక్షణలోనికి నడిపించలాగున అవి ఉపకరించవు. చిలకరింపు బాప్తిసం అంటారు. నీళ్లు తీసుకొని తల మీద చల్లుతారు. నీళ్లు తల మీద చల్లితే సమాధి చేయబడ్డట. కొంత మట్టి తీసుకొని మొగాన చల్లితే తల మీద చల్లితే సమాధి చేయబడ్డట. సమాధి చూశారుగా మీరు? లోపల ఉన్నటువంటి దేహము బయటికి కనపడిద్దా? పూర్తి కప్పుతారా? మరి నీళ్లు తీసుకొని తల మీద పోస్తారు. అది సమాధా? కాదే. సమాధి అంటే భౌతిక మరణం చెందినటువంటి ఆ వ్యక్తి యొక్క దేహము పూర్తిగా మట్టి చేత కప్పబడితే దాన్ని సమాధి అంటారు. క్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుద్ధాన సాదృశ్యమందు మనం ఏమయ్యాం? బాప్తిసం తీసుకున్నామా? ఆ యొక్క సువార్తను అంగీకరించి చేపట్టి స్థిరంగా ఉన్న వ్యక్తులు మాత్రమే రక్షించబడతారు అంటున్నాడు పౌలు. మధ్యలో మళ్ళీ తొలగిపోయే వాళ్ళు ఉంటారా? ఉండరా? ఉంటారు. తిమోతికి చెప్తున్నాడు, సత్యమును కాపాడు, పరిశుద్ధాత్మ నీ వలన బయలుపరచబడినటువంటి ఆ సత్యమును కాపాడు, మార్చి చెప్పొద్దు. పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడో, ఏం బయలుపరిచాడో అదే చెప్పు. మనుషులను సంతోషపెట్టేవేవి చెప్పొద్దు. మనుషులను ఆనందపరిచే విధంగా దేవుడు చెప్పినవి నువ్వు చెప్పొద్దు. కాపాడటం అంటే అది పరిశుద్ధాత్ముడు చెప్పిందే చెప్పాలి మనం. అప్పుడు సత్యం ఏమవుతుంది? కాపాడబడుతుంది. మెజారిటీ పీపుల్ సంతోషపడాలని చెప్పి వారిని అలరించడానికి, సంతోషపెట్టడానికి, వారికి కావలసిన ఆనందాలన్నీ కూడా సంఘంలోని తీసుకొచ్చి పెట్టేవాళ్ళు ఉంటారా? ఉండరా? ఆహా, కూర్చున్న అరగంట మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఏం వెళ్ళిపోయింది? శరీరాన్ని ఆస్పదం చేసుకొని కూర్చుంటారు. శరీరాన్ని సంతోషపెట్టే క్రియలు అక్కడే ఉంటాయి, ప్రత్యక్షమవుతాయి. మరి వీరు సత్యాన్ని కాపాడుతున్నారా? కాదే. పరిశుద్ధాత్ముడు చెప్పనవి చేస్తున్నారు. వారికి రక్షణ అనేది ఉండదు. తిమోతి, నువ్వు మాత్రము మనుషుల యొక్క ఊహలను గౌరవించొద్దు, మనుషుల యొక్క శరీర సుఖాలను బట్టి బోధించొద్దు, వారికి ఏమి కావాలో అది ఆలోచించి బోధించొద్దు. నీలో నివసించు పరిశుద్ధాత్ముని వలన నీకు అప్పగింపబడిన బోధను కాపాడు, సత్యమును కాపాడు, దేవుడు బయలుపరిచింది మాత్రమే చెప్పు అని. అందుకే వాక్యం ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను దేవుని వాక్యాన్ని చెబుతున్నానా, ముసలమ్మ ముచ్చట్లు చెప్తున్నానా, మనుషులను అలరిస్తున్నానా, నవ్విస్తున్నానా, లేదా లోకుల యొక్క సభల్లాగా ప్రవర్తించినట్లు ప్రవర్తిస్తున్నానా? మనుషులను సంతోషపెట్టడం చాలా ఈజీ, కానీ సత్యవాక్యాన్ని ఉన్నట్టు విభజించి చెప్పి వారిని రక్షణలో కొనసాగులాగున ఆత్మీయ ఆహారాన్ని అందించటం అనేది నీ బాధ్యత. తిమోతి, నీ బాధ్యత అది. అందరిని చూసి వారి వల్లే నువ్వు చెయ్యొద్దు. వారికి రక్షణ అవసరం, వారి ఆత్మ రక్షించబడాలి, ఇంకంతే. దానికి ఒకే ఒక్క మార్గం. ఏంటి ఆ మార్గం? పరిశుద్ధాత్మని వలన ఏ వాక్యం అయితే బయలుపరచబడిందో అది ఉన్నట్టు చెప్పటమే. మనుషులు అడుగుతారు, బయట అలా చేస్తున్నారుగా ఆరాధన, అక్కడ ఇలా చేస్తున్నారుగా, అక్కడ చాలా హ్యాపీగా ఉంది, అక్కడ రోజు భోజనాలే, అక్కడ అసలు సౌండ్ సిస్టానికి మాకు అసలు అక్కడి నుంచి కథల బుద్ధి కావట్లేదు, అరగంట కూర్చుందాం అనుకుంటే మాకు తెలియకుండానే 2 గంటలు కూర్చున్నాం. ఇది ఆరాధన?
మనుషులను సంతోషపెట్టేది సత్యం కాదు. ఎలాగా? మనుషుల ఇష్టాలు నెరవేరుస్తూ మనుషులను సంతోషపెట్టేది సత్యం కాదు. నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టులాగున దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. దేవుణ్ణి సంతోష పెట్టడం ఎలా అన్నది ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. మనుషులకు తెలీదు. దేవుడు అందుకే పరిశుద్ధాత్మ ద్వారా వెల్లడి చేశాడు, తిమోతి అలాగే చెప్పు. ఇప్పటికే క్రీస్తు విరోధులు బయలుదేరారు కదా. ఆల్రెడీ క్రీస్తుకు విరోధంగా మాట్లాడేవారు, యేసు క్రీస్తును వ్యతిరేకించేవారు బయలుదేరారు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మకి తెలుసు కదా, అందుకే నీలో నివసించు పరిశుద్ధాత్ముని వలన కాపాడు, వాక్యాన్ని పరిశీలించు, వ్రాయబడిన లేఖనాలను పరిశీలించు అని. వాక్యాన్ని పరిశీలించడం అనేది చాలా అవసరం. బైబిల్ తీసుకొని అక్కడికి ఇక్కడికి తిరగడం చాలా ఈజీ. రక్షించబడటం అనేది చాలా అవసరం. రక్షించబడటం అవసరం.